నమస్తే, వెల్కమ్ టు స్ట్రైవర్ టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కార్మిక హక్కులను కాపాడుకోవాలి, సిపిఐ నాయకులు దేవరాజేంద్ర ప్రసాద్ పిలుపు. పిఠాపురం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న హీరో వైష్ణవ్ తేజ్. కాంగ్రెస్ పార్టీ అసత్య ప్రచారాలు మానుకోవాలి, బీఆర్ఎస్ నాయకురాలు శ్రేయారెడ్డి. రేపు మేనిఫెస్టో విడుదల చేయనున్న సీఎం రేవంత్. జగన్ పై ఈసీ నిషేధం విధించాలి, టీడీపీ నేత ప్రత్తిపాటి పుల్లారావు. కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా. ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నోటిఫికేషన్ రిలీజ్. హరిహర వీరమల్లు టీజర్ రిలీజ్. హరిహర వీరమల్లు పార్ట్ 1 స్వాడ్ వర్సెస్ స్పిరిట్ పేరుతో టీజర్ విడుదల. శ్రీశైలం ఆలయంలో ప్లాస్టిక్ పూర్తిగా నిషేధం. తిరుమలలో పెరిగిన రద్దీ. ప్రాణత్యాగాలు చేసి సాధించుకున్న కార్మికుల చట్టాల్లో హక్కులను కాపాడుకోవాలని సిపిఐ రాజుల నియోజకవర్గ కార్యదర్శి దేవరాజేంద్ర ప్రసాద్ అన్నారు. మేడే సందర్భంగా దిండి గ్రామంలో అమరవీరుల స్తూపంపై జెండా ఎగురవేసి మాట్లాడారు. ఆనాడు 8 గంటల పని దినాల కోసం చికాగో నగరంలో కార్మికులు వీరోచితమైన పోరాటం చేసి 8 గంటల పని దినాలను సాధించాలని, ఈ రోజు పెట్టుబడిదారులు ఈ పని గంటలను 12 గంటలకు పెంచడానికి, శ్రమను దోపిడీ చేయడానికి కుట్రలు పన్నుతున్నారని, దీన్ని అందరూ వ్యతిరేకించి పోరాడాలని అన్నారు. కేంద్రంలో కార్మిక చట్టాలు రద్దు చేసి 4 రేబల కోట్లను ప్రవేశపెట్టడం ద్వారా కార్మికుల హక్కులను హరించి వేస్తున్నారన్నారు. మన రాష్ట్రంలో బిల్డింగ్ వర్క్ సంక్షేమ బోర్డు రద్దు చేయడమే కాకుండా ప్రైవేట్ అవుట్సోర్సింగ్, కాంట్రాక్ట్ వర్కర్ల కనీస వేతన చట్టం అమలు చేయడం లేదని అన్నారు. ఈ ఉద్యోగులను పర్మనెంట్ చేయాలని, లేని పక్షంలో కార్మికులందరూ పెద్ద ఎత్తున పోరాటాలకు సిద్ధం కావాలని రాజేంద్ర ప్రసాద్ పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పిఠాపురంలో జనసేన తరపున హీరో వైష్ణవ్ తేజ్ ప్రచారం నిర్వహించారు. అనంతరం హీరో వైష్ణవ్ తేజ్ మాట్లాడుతూ మామయ్య పవన్ కళ్యాణ్ ఓటేసి గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు. ఆయనతో పాటు జబర్దస్త్ ఆర్టిస్ట్ సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను రోడ్ షోలో పాల్గొన్నారు. కాగా ఇటీవల నాగబాబు తనడు వరుణ్ తేజ్ 2 రోజుల పాటు పిఠాపురం తన బాబాయ్ కోసం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న విషయం తెలిసిందే. తాజాగా మెగా మేనరుడు హీరో వైష్ణవ్ తేజ్ ఈ రోజు కొండవరం గ్రామంలో పవన్ కు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించగా జనసేన కార్యకర్తలు, ఆ ప్రాంత ప్రజలు అతనికి అడుగడుగున నీరాజనం పట్టారు. కాంగ్రెస్ పార్టీ అసత్య ప్రచారాలు మానుకోవాలని బీఆర్ఎస్ నాయకురాలు శ్రేయారెడ్డి అన్నారు. నారాయణ ఖేడ్లో బీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ భూపాల్ రెడ్డిపై చేస్తున్న అసత్య ప్రచారాలు మానుకోవాలని, లేదంటే ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. NH 161 తమ హయాంలో మంజూరైందని కాంగ్రెస్ పార్టీ అసత్య ప్రచారాలు చేస్తుందని అన్నారు. వాస్తవానికి NH 161కు బీఆర్ఎస్ హయాంలో 2018లో మంజూరైందని, 2018లో బిడ్స్ వేశారని, 2 లైన్లుగా ఉన్న జాతీయ రహదారిని 4 లైన్లుగా విస్తరించిన ఘనత బీఆర్ఎస్ దేనని అన్నారు. మీడియా మిత్రులకు, నారాయణ ఖేడ్ ప్రజలకు నా నమస్కారం. ఈరోజు నేను ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం మన NH 161 నేషనల్ హైవే గురించి చర్చించుకోవడానికి. అయితే ఎలక్షన్ భాగంగా భూపాల్ రెడ్డి గారు సురేష్ కుమార్ గారికి ఒక సవాల్ విసిరింది. మీరు ప్రచారంలో చెప్పుకుంటున్నారు ఈ NH 161 మీరే చేసిందని చెప్పి. మీరు నిజంగా చేసి ఉంటే మీరు శాంక్షన్ చేసిన లెటర్ తోటి వచ్చి నిరూపించండి, లేదంటే విత్డ్రా చేసుకోండి నామినేషన్ అని చెప్పి ఎలక్షన్ ప్రచారంలో చెప్పింది. అయితే దానికి వాళ్ళ కూతురు గిరిజా షెట్కర్ గారు వచ్చి గెజెట్ ఆఫ్ ఇండియా పత్రాలు మన ముందు పెట్టి ఏమని చెప్పిండ్రు, మీరు చూసుకోండి, March 22, 2013లో మేమే అప్రూవ్ చేసినాము, మేమే కాంగ్రెస్ ప్రభుత్వమే చేసింది ఈ హైవే అని చెప్పి చెప్పడం జరిగింది. తెలంగాణ కోసం ప్రత్యేక మేనిఫెస్టోను కాంగ్రెస్ పార్టీ రేపు విడుదల చేయనుంది. సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం ఉదయం 11 గంటలకు మేనిఫెస్టో విడుదల చేయనుండగా, కేంద్రంలో తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాష్ట్రానికి ఏం చేస్తామనే విషయాన్ని వెల్లడించున్నారు. విభజన హామీలు, ప్రత్యేక కారిడార్లు, ఇంటర్నేషనల్ స్కూళ్లకు మేనిఫెస్టోలో చోటు కల్పించినట్లుగా ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. సీఎం జగన్ పై ఈసీ నిషేధం విధించాలని టీడీపీ నేత ప్రత్తిపాటి పుల్లారావు కోరారు. జగన్ పదే కోడ్ ఉల్లంఘిస్తున్నారు. విపక్ష నేతల వ్యక్తిగత జీవితాలపై ఆరోపణలు చేస్తున్నారు. మహిళలను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారు. అబద్దాలతో ప్రతిపక్ష నేతలపై బురద చల్లుతున్నారు. పవన్, చంద్రబాబును అసభ్యంగా తిడుతున్నారు. తెలంగాణలో కేసీఆర్ లాగే ఏపీలో జగన్ పైన నిషేధం విధించాలని ఆయన పేర్కొన్నారు. బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. నమస్తే. ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం.
ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సెర్చ్ చేస్తూ ఉంటాం, ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం. అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం 45 లక్షలకే మీ సొంత ఇంటి కలని నెరవేర్చుకుందాం. ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవేకి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ ల్యాబ్స్ కి ఆపోజిట్ లో ఈ వెంచర్ ఉంటుంది. ఎంట్రన్స్ ఏరియా చూశారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. స్పెక్ట్రా సిటీ ఇదొక గేటెడ్ కమ్యూనిటీ. 120 గజాల డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి. ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తోంది డబుల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్. టోటల్ హౌస్ వచ్చేసి మనకు 120 స్క్వేర్ యార్డ్స్ లో ఉంది, అంటే 120 గజాలు. దేనికి ఆలస్యం, మన ఇంటిని చూసేద్దాం రండి. ఇక్కడ చూశారు కదా, మనకు ఎంట్రన్స్ లోనే హాల్ ఉంటుంది. హాల్ అనేది 15x16 ఇంచెస్ లో ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్. ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు 12x10 ఇంచెస్ వస్తుంది. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది. ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్. ఇది కూడా 12x10 ఇంచెస్ వస్తుందండి. ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం. కిచెన్ అయితే ఈక్వల్ ఇంచెస్ లో ఉంది. 8.5x8.5 విస్తీర్ణంలో ఉంది. అండ్ ఈ వరండా టెర్రస్ పైకి దారి కూడా ఉంది. టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి, ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి 38 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు 18 చదరపు గజాలు ఉంటుంది. ఓపెన్ స్పేస్ తో 102 చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా పడింది. సిబిఐ అరెస్ట్ చేసిన కేసులో బెయిల్ కోరుతూ ఆమె పిటిషన్ వేయగా ఈ నెల 6వ తేదీకి తీర్పును రౌస్ ఎవెన్యూ కోర్టు వాయిదా వేసింది. అటు ఈడీ అరెస్ట్ చేసిన కేసులోనూ అదే రోజు తీర్పు రానుంది. దీంతో తీర్పులపై ఉత్కంఠ నెలకొంది. వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. నేటి నుంచి 9 వరకు నామినేషన్ స్వీకరణ గడువు విధించారు. 10వ తేదీన నామినేషన్ పరిశీలన, 13 వరకు ఉపసంహరణకు చివరి తేదీగా నిర్ణయించారు. మే 27న వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ జరుగుతుంది. జూన్ 5న ఓట్ల లెక్కింపు చేస్తారు. పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న హరిహర వీరమల్లు మూవీ టీజర్ విడుదలైంది. ఈ మూవీని నిర్మిస్తున్న మెగా సూర్య ప్రొడక్షన్ టీజర్ ను విడుదల చేసింది. ఇక ఈ చిత్రం 2 భాగాలకు రానుందని తాజాగా చిత్రం యూనిట్ ప్రకటిస్తూ మొదటి భాగం నుంచి టీజర్ ను విడుదల చేసింది. మొదటి భాగం హరిహర వీరమల్లు పార్ట్ 1 స్వాడ్ వర్సెస్ స్పీడ్ పేరుతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ధర్మం కోసం యుద్ధం అనేది ఉపశీర్షిక. పర్యావరణ పరిరక్షణలో భాగంగా శ్రీశైలంలో ఆలయ పరిధిలో పూర్తి స్థాయిలో ప్లాస్టిక్ నిషేధం విధించారు. దుకాణదారులు ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్, ప్లాస్టిక్ కవర్లను విక్రయించకూడదని ఆలయ ఈవో డి పెద్దిరాజు ఆదేశాలు జారీ చేశారు. ప్లాస్టిక్ కు ప్రత్యామ్నాయంగా కాగితం, జూట్ సంచి వినియోగించాలని సూచించారు. శ్రీశైల మహాక్షేత్రాన్ని ప్లాస్టిక్ రహిత క్షేత్రంగా తీర్చిదిద్దేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు పెద్దిరాజు తెలిపారు. ప్లాస్టిక్ నిషేధంపై దేవస్థానానికి సహకరించాల్సిందిగా స్థానికులు, స్థానిక వ్యాపారులు, హోటల్ నిర్వాహకులు, సత్రాల నిర్వాహకులను కోరారు. వేసవి సెలవుల కారణంగా తిరుమల రద్దీ పెరిగింది. 16 కంపార్ట్మెంట్ల భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతుంది. నిన్న స్వామివారిని 72,510 మంది భక్తులు దర్శించుకున్నారు. 30,441 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం 2.62 కోట్ల రూపాయలు వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి. కార్మిక హక్కులను కాపాడుకోవాలి, సిపిఐ నాయకులు దేవరాజేంద్ర ప్రసాద్ పిలుపు. పిఠాపురం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న హీరో వైష్ణవ్ తేజ్. కాంగ్రెస్ పార్టీ అసత్య ప్రచారాలు మానుకోవాలి, బీఆర్ఎస్ నాయకురాలు శ్రేయారెడ్డి. రేపు మేనిఫెస్టో విడుదల చేయనున్న సీఎం రేవంత్. జగన్ పై ఈసీ నిషేధం విధించాలి, టీడీపీ నేత ప్రత్తిపాటి పుల్లారావు. కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా. ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నోటిఫికేషన్ రిలీజ్. హరిహర వీరమల్లు టీజర్ రిలీజ్. హరిహర వీరమల్లు పార్ట్ 1 స్వాడ్ వర్సెస్ స్పిరిట్ పేరుతో టీజర్ విడుదల. శ్రీశైలం ఆలయంలో ప్లాస్టిక్ పూర్తిగా నిషేధం. తిరుమలలో పెరిగిన రద్దీ. ఇవి వరల్డ్ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్ట్రావే టీవీ.